ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతా కి జై, జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. ఇవే నినాదాలు, హోరెత్తించే నినాదాలు. ఒకటి కాదు, రెండు కాదు, పుష్కర కాలం నుంచి కొనసాగుతున్నటువంటి సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గత 12 సంవత్సరాల నుంచి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ఆనవాయితీని మార్చలేదు. తాజాగా హిందూ ఏక్తా యాత్ర జోష్ నింపింది కార్యకర్తల్లో, స్థానికుల్లో. హిందువుల బంధువులందరూ పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే, సంజయ్ కోరిన మేరకే వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భారీ ఎత్తున కరీంనగర్ పురవీధుల గుండా ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి వ్యక్తులు సైతం జోష్ నింపేటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో వివిధ వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఈ ర్యాలీని ఆకట్టుకునే విధంగా కొనసాగించారు. మొత్తం మీద కరీంనగర్ వైశ్య భవన్ ముందు స్టార్ట్ అయినటువంటి ర్యాలీ టవర్ సర్కిల్, కమాన్ నుంచి రామ్నగర్, మళ్ళీ వైశ్య భవన్ వరకు చేరింది. దాదాపు గంటల పాటు అదే జోష్, అదే ఉత్సాహంతో కొనసాగుతూ ప్రసంగించేటువంటి తంతునంతా కూడా ఆసక్తిగా గమనించారు. ఈ పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్స్, మతం పేరు మీద కాల్పుల జరిగినటువంటి విధానాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఈ హిందూ ఏక్తా యాత్ర దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, దేశ సైనికులకి అంకితం చేస్తున్నానని చెప్పి ఘంటాపథంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద అదే జోష్, అదే పంతా కొనసాగడంతో హిందూ ఏక్తా యాత్ర సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద పదే మొన్నటికి మొన్న ఒక తిరంగ యాత్ర జరిపారు. ఆ తర్వాత 2 రోజులకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ సక్సెస్ కావాల్సిందే అనేటువంటి చర్చ కరీంనగర్ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మొత్తం మీద మరొకసారి జోష్ నింపేటువంటి ప్రయత్నం చేసినటువంటి బండి సంజయ్ తనకి అండగా ఉన్నటువంటి నేత అని చెప్పేసి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫ్ఫని ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్కు తెలుసు కాబట్టి ఇప్పటికే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న. కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. యుద్ధం ఆగలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు, యుద్ధం ఆగలే, యుద్ధం నడుస్తూనే ఉంటది, యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం. పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలను ధ్వంసం చేసే వరకు కూడా, ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా అవసరం పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం. తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావునికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి. ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ కూడా ఎస్ మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా మురళీ నాయక్ అనే జవాన్ మన చేసే యుద్ధంలో ఏ విధంగా అసూలు బాధ్యతో ఒక్కసారి ఆలోచన. మరి ఇంత జరుగుతుందన్న, వాళ్ళు ఎండలో కష్టపడుతురన్నా, వర్షంలో జరుస్తురన్నా, చలికి చేస్తురన్నా. ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురనే నీడకు పోయి కూర్చున్నారన్న. ఎంతవరకు కరెక్ట్ ఆలోచన. ఏం చేస్తామన్నా, ధర్మం కోసం పనిచేయాలన్నా. ఇలా రాళ్ళు గుట్టలు కట్టకపోతామన్నా, కమిషన్ల కట్టలు పట్టుకపోతామన్నా. నాకైతే ఆలోచన లేదన్నా. దయచేసి ఆలోచండి. ఈ హిందూ ఏక్తా యాత్ర ఉద్దేశమే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి ఓసారన్నా ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైతే కుహనా సెక్యులర్ వాదులు ఉన్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో, హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్లకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉంటామని చెప్పి వాళ్ళకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ ఏక్తా యాత్రకు వర్షం పడ్డప్పుడు కూడా
భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి ఈ యువత అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ ఏకతా యాత్రను కొనసాగిద్దాం. వర్షానికి భయపడేటోడు హిందూ కాదు, చాటుకుండేటోడు హిందూ కాదు. నిజమైన హిందువులైతే ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఇలా అవ్వబడిన పహల్గాంలో పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత అవసరం వస్తే మేము కూడా దాడులు చేస్తాం, దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఈ హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం. ఇద్దరు మహిళలతోన ఝాన్సీ రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళ ఇద్దరు మహిళలు, అరే మా మహిళల సింధూరనన్న, మా మహిళల సింధూరాన్ని చూస్తే అదే మహిళలతో కొట్టిపిస్తామన్నా అలా వీర వనితలన్న వాళ్ళు భార్య ముందు భర్తను చంపిరన్నా, భార్య ముందు భర్తను చంపిరన్నా, తల్లి ముందు కొడుకుని చంపిరన్నా, పిల్లల ముందు తండ్రిని చంపిరన్నా. 3 నెలలైన పెళ్ళై ట్రిప్ కోసం పోతే ఆ తల్లి ముందు ఆ భర్తను చంపిరన్నా. 3 నెలల ముచ్చట కాలేదన్నా. పసిపిల్లలు ఉన్నారు నాకు, నా పసిపాపని చూడండి, నా భర్తను చంపకండి అంటే కూడా కరుణించలేన మూర్ఖులు ఉచ్చాగాళ్ళు ఆ పసిపిల్లల ముందు హత్య చేసిరన్నా. అందుకే నరేంద్ర మోడీ గారు భారత సైన్యం దమ్మెందో చూపెట్టిండనా, భారతదేశం తలుచుకుంటే ఏం చేస్తారో చూపింది కాబట్టి వాళ్లకు సంఘీభావంగా ఈ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఆ సైనికులకు, ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించాలంటే, నరేంద్ర మోడీ గారికి ఒక సంఘీభావం ప్రకటించాలంటే ఈ హిందూ ఏకతా యాత్రలో మనందరం జోష్గా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.